ఇక్కడ మనం చూడొచ్చు. నేను ఒక కంప్లీట్గా ఒక అడానియం ఉంటుంది కదా సీడ్స్ది, దాన్ని మట్టి కంప్లీట్గా నేను దీన్ని మట్టిలో ప్లేస్ చేశాను. సో అడానియం మొక్కలు అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు వచ్చాయి. వీటికి ఒక 3 months ఉంటుంది కంప్లీట్గా అన్నీ గ్రో అయిపోయి. దీన్ని ఇలాగే వదిలేస్తే మనకు మంచిగా గ్రో అయిపోయి తర్వాత మనం తీసుకుని రీపాట్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనం చూసినట్టయితే చాలా హెల్తీగా ఉన్నాయి అన్నీ కూడా. లైక్ నేను ఇక్కడ మనం FIM అనేది అప్లై చేశాను. డైరెక్ట్గా ఒక శాక్ అనేది ఇలా పెట్టేస్తే జర్మినేషన్ అనేది నీట్గా అయిపోతాయి. నీట్గా అయిపోవడం వల్ల మనకి బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా జస్ట్ ఏదో మనం గోరిందాకు పెట్టినట్టు ఇలా ఆ మట్టి తీసుకుని ఇట్లా సెటిల్ చేస్తే కొంచెం ఈ హైట్ వచ్చేదాకా కూడా ప్లాంట్ని మనం చాలా టేక్ కేర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆటోమేటిక్గా అదే గ్రో అవుతుంది. ఓకే, సీడ్స్ని డైరెక్ట్గా ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ పెట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ జర్మినేట్ అయిపోయినాయి. చూసారు కదా, అంటే ఇక్కడ కూడా చూడొచ్చు కంప్లీట్గా సీడ్స్ అనేవి జర్మినేట్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా జర్మినేట్ అయినప్పుడు ఒకసారి మనం రెగ్యులర్గా చూసుకోవాలి. చూసుకుని ఈ రూట్ ఈ రీజన్లో కొంచెం సాయిల్ ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసేటప్పుడు ఈ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ వీటిని నీట్గా తీసుకుని సాయిల్కి కాంటాక్ట్ అయ్యేటట్టు పెట్టుకుంటే బాగుంది. సేమ్ ఇలాగే ప్రతి మనం అడానియం వచ్చిన ప్రతిదాన్ని ఇలా మనం పెడితే వస్తుంది. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే వాటి యొక్క అది ఉంటుంది కదా సీడ్ శాక్, ఆ సీడ్ శాక్ని డైరెక్ట్గా మనం ప్లేస్ చేస్తేనే ఇప్పుడు చూసారు కదా, ఇది ఒక సీడ్ శాక్. ఓకే, ఇది ఒక సీడ్ శాక్. సో ఈ సీడ్ శాక్ని డైరెక్ట్గా నేను ప్లేస్ చేస్తాను. అంటే దీనికి ఏమి సెపరేట్నెస్ ఇంకా నేను ఏమీ చేయలేదు. అంటే లైక్ బయటికి తీయడం సీడ్స్ని మళ్ళీ ఫంగిసైడ్లో పెట్టడం ఏమీ లేదు, డైరెక్ట్గా పెట్టేశాను. అంటే వాటంతా వస్తాయి కదండి. సో వచ్చాయి, నీట్గా వచ్చాయి. చూసినట్టయితే సో మనం ఏం చేయాలంటే ఇలా ఇప్పుడు మనం దానికి పైన ఏమైనా అప్పర్ లేయర్లో ఇలాగైనా గ్రావెల్ వేస్తే మనం వాటర్ వేసినప్పుడు ఆ వాటర్ ఇంపాక్ట్కి ఇవి చెదిరిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలాగ ఏదైనా శాండ్ మనం ఇట్లా చేసుకుంటే అలానే వాటర్ వేయకుండా ఉండకూడదు. వాటర్ వేయాలి, వాటర్ మస్ట్ అండ్ షుడ్. బట్ వాటర్ అనేదంటే మనం దగ్గరికి జాగ్రత్తగా చూసుకుని మనం వేళ్ళతో వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏమైందంటే బాగా గ్రో అవుతాయి అన్నట్టు ఇవి నీట్గా. సో ఇవి చూసారు కదా, ఇక్కడ చాలా ఉన్నాయి, మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి. నీట్గా ఇలా వేస్తున్నప్పుడు ఏమైందంటే రూట్స్ అన్ని కిందకి వెళ్ళి మళ్ళీ ఈ టైప్లో అయిపోతాయి, ఈ టైప్లో. సో అన్నీ హెల్తీగా ఉన్నాయి, రూట్స్ అన్ని కిందకి వెళ్ళినాయి. అంటే సో మనం చూసుకోవాలి అవి ప్లాంట్స్ చిన్నప్పుడు. సో ఇలా ప్లాంట్స్ మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే ఈ యొక్క కొన్ని రోజులు మనకి తర్వాత ఇవి బెస్ట్ బాన్సైస్ కింద మారిపోతాయి. సేమ్ అంతే మనం అంటే ఓవర్ కేర్ కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే ఉంటారు ఒకసారి ఆ ఫంగిసైడ్ పవర్ ఎక్కువైనా సరే జర్మినేషన్ అనేది తగ్గుతుంది కొంచెం. నేను గమనించాను అది. ఎందుకంటే ఫంగిసైడ్ పవర్ అనేది తట్టుకోలేవు సీడ్స్. సో ఫంగిసైడ్ కూడా లైట్గా మీరు వాటర్లో కలుపుకొని చిలకరించుకోవడం బెటర్. సీడ్స్ని డైరెక్ట్గా నానబెట్టినా పర్లేదు, బట్ కొన్ని అయితే జర్మినేషన్ తగ్గుద్ది. నేను ఈ ప్రాసెస్ అయితే నాకు బాగుంది. ఎందుకంటే మనం ఫంగిసైడ్ కలిపినా కలపకపోయినా సరే అవి అవేవే అవుతాయని నాకు అర్థమైంది. సో ఇట్లా నేను చేసుకున్నాను. చూసారు కదా, మంచిగా ఉంది, బాగుంది. ఇది సెకండ్ జర్మినేషన్ స్పాట్ అనుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ అడానియం జర్మినేషన్ అవుతున్నాయి. మొత్తం అవన్నీ సీడ్స్ అనేవి ప్లేస్ చేసేసి మొత్తం అంతా కూడా మొత్తం శాండ్ వేసాను పైన అంతా కూడా మీరు చూసినట్టయితే. సో పైన వాటికి ప్రొటెక్షన్ కోసం వాటరింగ్ స్ప్లిట్ అవ్వకుండా ఇలా ఒక మెష్ అనేది చేసా. సో నీట్గా జర్మినేట్ అయిపోయి ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం అంతా సంథింగ్ ఇదంతా కొత్త ప్లాంట్ ఇది. జస్ట్ ఇట్లా మనం చేసుకుంటే సరిపోయేది గాయస్. ఇప్పుడైనా మనకు టైం లేదు, సీడ్స్ అన్నీ పడిపోతున్నాయి అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు వాటిని అలా వదిలేయడం కంటే ఇలాగా ప్లేస్ చేయడం అనేది చాలా బెటర్. సేమ్ ఇలాగే మనం జాగ్రత్తగా చూసుకుంటే అవి సెట్ అవుతాయి. చూసారుగా మొత్తం ఇవన్నీ అవే వస్తాయి, నీట్గా వస్తాయి. సో ఇలా బలంగా పెరిగిన ప్లాంట్సే దేనికైనా తట్టుకుని చూస్తే జర్మినేట్ అవుతుంది. చూసే జర్మినేషన్. సో ఇది జర్మినేట్ అవుతుంది ప్లాంట్, సీడ్ జర్మినేషన్. వాళ్ళు జర్మినేట్ అవుతే నన్ను జాగ్రత్తగా ప్లేస్ చేస్తే అదే ప్లాంట్ అయిపోయింది నీట్గా.
ఇప్పుడు వాటరింగ్ అనేది ఏంటంటే మనం మగ్గుతో డైరెక్ట్గా మనం పోసుకుంటే బెటర్. ఎందుకంటే అవి రూట్స్ ఎదిరిపోకుండా ఉంటాయి కదా, ఇలా పోసుకున్నాం అనుకో అవి సెటిల్ అవుతాయి కరెక్ట్గా సాయిల్ అనేది. వాటరింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే వెల్ డ్రైన్ సాయిలే కాబట్టి ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న సీడ్స్ కాబట్టి ఒక్కోసారి డ్రై అయిపోతూ ఉంటాయి, అంటే సీడ్ జర్మినేట్ అవుతుందో అనేది కూడా మనకు తెలియదు. సో వాటరింగ్ అనేది నీట్గా